హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెజాన్ నుంచి మంచి జాబ్ హైరింగ్ అయితే వచ్చింది. ఎవరైతే టాప్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క హైరింగ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. అలాగే ఎస్క్యూఎల్, ఎక్సెల్ ఎవరికైతే బాగా వస్తుందో సో వాళ్ళందరినీ అయితే ఈజీగా వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సరే, మనం ప్రతి యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి రోల్ అయితే ప్రాసెస్ స్పెషలిస్ట్ సిటీ కంట్రోల్ టవర్ అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి అమెజాన్ అనమాట. సో ప్రాసెస్ అందరూ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా చేయాలని మెన్షన్ చేస్తారు. వాళ్ళైతే గ్రాడ్యుయేషన్లోని కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్ వాళ్ళందరూ అయితే ఈ యొక్క హైరింగ్కి అయితే ఎలిజిబుల్ డిపెండ్స్. అలాగే సో ఎస్క్యూఎల్ అయితే ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ విత్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ అయితే రావాలి ఫ్రెండ్స్. అలాగే ఎక్సెల్ కూడా రావాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్లో చూసుకున్నట్లయితే. అలాగే జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఇది పర్మనెంట్ జాబ్ అనమాట. అలాగే ఫంక్షన్ చూసుకున్నట్లయితే లాజిస్టిక్లోకి వస్తుందన్నమాట. అంటే ఈ యొక్క వర్క్ అనేది సో లాజిస్టిక్స్ గురించి మీరైతే ఎస్క్యూఎల్లో క్వరీస్ రాయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకున్నట్లయితే ఇది ఫుల్ టైం ఆపర్చునిటీ అనమాట. సో వన్స్ మీకు జాబ్ వచ్చిందంటే మీకు ఫుల్ టైం అనమాట, అంటే పర్మనెంట్ జాబ్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్ చెప్పి మీకు కొన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే తిరిగి అప్లై చేస్తున్నారో సో వాళ్ళకైతే కొంచెం మినిమం బేసిక్ నాలెడ్జ్ అంటే ఎస్క్యూఎల్, పవర్ పాయింట్, అవుట్లుక్, వర్డ్ సో వీటిపైన కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు డేటా వేరే వేసి మీద అనాలిసిస్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకైతే వాళ్ళు మీకు కొన్ని రిపోర్ట్లు ఇస్తారు. ఆ రిపోర్ట్లు మీరు ఎక్సెల్ కానీ ఎస్క్యూఎల్ కానీ యూజ్ చేసి ఆ యొక్క రిపోర్ట్లు మీరైతే క్వరీస్ అయితే రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో నేనైతే ఈ యొక్క లింక్ అయితే అంటే ఈ యొక్క జాబ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేశారు అనుకోండి సో డైరెక్ట్గా మీకు అయితే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు చూసినట్లయితే అప్లై ఉంటుంది కదా, సో దాని అప్లై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరైతే అప్లై చేసినట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకైతే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.